और नाज़रीन, इस वक्त आंध्र प्रदेश के वज़ीर आला कड़पा में मौजूद हैं, जहां अन्नदाता सुखी भवा प्रोग्राम में वो लोगों से मुलाकात करें। आपको सीधे वही लिए चलते हैं। బోలెడన్ని సమస్యలున్నాయి. సమస్యలు ఉన్నాయని మనం అనుకుంటే సమస్యలు మనల్ని మింగేస్తాయి. సమస్యల్ని మనం పరిష్కారం చేయగలుగుతామనే ధైర్యం వస్తే ఆ సమస్య మన పరిష్కారం చేసే శక్తి వస్తుంది. నేను అందుకే ఒక విషయం మీ అందరికీ 5 ప్రిన్సిపల్స్ మీరు చూస్తే, ఒకటి నీటి భద్రత, దాని గురించి నేను చెప్తాను. రెండోది డిమాండ్ ఆధారిత పంటలు, మనుషులు, దాని గురించి కూడా నేను మాట్లాడతాను. మూడోది అగ్రిటెక్, అగ్రికల్చర్లో టెక్నాలజీ ఏమేమి వాడాలి, ఎన్ని సమస్యలకు పరిష్కార మార్గం వస్తుంది, అది ముఖ్యం. నాలుగోది ఏదైతే వ్యవసాయ ఆధార పరిశ్రమలు, మనం పండించిన పంట మన ఊర్లో అమ్మడమే కాదు, అదే ప్రధానమంత్రి గారు చెప్పింది, మనము పండించిన పంటలు ప్రపంచమే వేదికగా ప్రపంచం మొత్తం సరఫరా చేయగలిగిన రోజు వస్తే అప్పుడే ఈ రైతాంగం బాగుపడతారు, నిలదొక్కుంటారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దానికోసం ఫుడ్ ప్రాసెసింగ్కి వెళ్ళాలి. ఇంకో పక్క ఈ 4 విధానాల్లో కూడా ఓసారి ఇబ్బంది వస్తే ప్రభుత్వాలు ఆదుకోవాలి. ఆ కార్యక్రమం ఇప్పుడు చేస్తున్నాం. ఇంకా ఆదుకోవాలి, రెగ్యులేట్ చేయాలి, ఆధునికమైన నాలెడ్జ్ మీకు అందుబాటులో పెట్టాలి. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే, నేను ఏదైతే నీటి భద్రత గురించి మాట్లాడాను, నాగరిక ప్రపంచం మొత్తం ఎక్కడైతే బాగా అభివృద్ధి అయిందంటే ఎక్కడ నీళ్లుంటే అక్కడే అయింది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రాయలసీమలో నేను కూడా పుట్టా, ఈ రాయలసీమలో నేను కష్టాలు చూశా. రాయలసీమ మీద ఆశ వదులుకున్నారు, ఎడారిగా మారిపోతుందన్నారు. ఎడారిగా మారిపోయిన సూచనలు కూడా వచ్చాయి. ఈ రాయలసీమ ఒకప్పుడు రతనాల సీమ, ఇప్పుడు రాళ్ల సీమగా మారిపోయింది, ఎడారిగా మారిపోతుందంటే మొట్టమొదటిసారిగా మన ఆశలు చిగురించే విధంగా చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అనంతపూర్లో రాయదుర్గం ఎడారిగా మారిపోతా ఉంటే డబ్బులు ఖర్చు పెట్టి ఎడారిగా మారకుండా ఉండాలంటే ఏం చేయాలో కార్యక్రమాలు చేశాను. అక్కడి నుంచి మన ప్రయాణం కొనసాగింది. దేశంలో ఇప్పుడు కూడా 2 జిల్లాలు తక్కువ వర్షపాతం పడే జిల్లాలు, అది అనంతపురం, జైస్వాల్, ఈ 2 జిల్లాలు ఉన్నాయి. అలాంటి ఉంటే ఈరోజు అంద్రి నీవా తీసుకొచ్చాం, నగిరి గాలేరు తీసుకొచ్చాం, తెలుగు గంగ తీసుకొచ్చాం, కేసీ కెనాల్ని అనుసంధానం చేశాం, హెచ్ఎల్సి అన్నీ తీసుకున్నాం. ఇవన్నీ చేస్తే ఎప్పుడు